ఈ 15 కలిపి 60 లీటర్లు అట్లా వచ్చాయి. ఇప్పుడు 70 నుంచి 75 లీటర్ల వరకు ఒక పూటకి పెరుగుతుంది. పాల కేంద్రానికి పంపిస్తే లీటర్కి 50 రూపాయలు 52 రూపాయలు అట్లా వచ్చేది. అప్పుడు 6 లోపు అట్లా ఉండేది, 6 లోపు పర్సెంటేజ్ ఉండేది ఫ్యాట్. ఇది వాడటం వల్ల ఏమైందంటే 7 నుంచి 7.5 మధ్యలో ఫ్యాట్ వస్తుంది. దాంతో ఒక లీటర్కి 10 నుంచి 12 రూపాయలు ఎక్సెస్ వస్తుంది. ఒక 1,50,000 రూపాయలు నేను మంత్లీ గెయిన్ అవుతున్నాను. ప్రస్తుతం మనము పల్నాడు జిల్లా అచ్చంపేటలో అయితే ఉన్నాం. అచ్చంపేటలో చంద్రశేఖరరావు గారు అయితే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఇంతవరకు అయితే మనకి పశు పోషణ అంటే ఎండుగడ్డి పచ్చగడ్డి వేసి పెంచేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు కొత్తగా టీఎంఆర్ పద్ధతిలో అయితే పెంచుతున్నారు. అసలు ఈ టీఎంఆర్ పద్ధతి అంటే ఏంటి, ఇందులో ఎంతవరకు దిగుబడి వస్తుందో ఒకసారి అతన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్ చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. మీరు ఈ టీఎంఆర్ ఎప్పటి నుంచి వాడుతున్నారు? గత 5-6 నెలల నుంచి వాడుతున్నానండి. అసలు ఈ టీఎంఆర్ ఫలితం ఎలా ఉంది సార్ మీకు? బాగుందండి. అంటే టీఎంఆర్ టోటల్ మిక్స్డ్ రేషన్ అనేది అంటే మనం బయట విడివిడిగా తెచ్చుకునే దాణాలన్నీ కలిపి ఒక దాణాగా తయారు చేసి ఇవ్వటం జరుగుతుంది. అందుకని దీన్ని టోటల్ మిక్స్డ్ రేషన్ అంటారు. ఇంతకుముందు మీరు ఏది వాడేవాళ్ళు సార్ ప్రోడక్ట్? ఇంతకుముందు వచ్చేటప్పటికి అంటే ఒక రకంగా 4-5 రకాలు వాడుతుండేవాళ్ళమి. బీరు పొట్టని, పత్తి చెక్క, శనగనున్న, తర్వాత తవుడు, ఇవన్నీ వాడుతుండేవాళ్ళం. వాటన్నిటి బదులుగా ఇది ఒక్కటే వాడుతున్నాను ప్రస్తుతం. ఓన్లీ టీఎంఆర్ దానా మొత్తం తీసేసి టీఎంఆర్ ఒక్కటి దానా కింద వాడేస్తున్నాను. ఇప్పుడు ఈ టీఎంఆర్ వాడుతుంటారు కదా, పాలు యొక్క దిగుబడి వాటి యొక్క నాణ్యత ఎలా ఉంది? ఖచ్చితంగా అండి. గతంలో ఒక 3-3.5 లీటర్లు ఇచ్చిన గేదె ప్రస్తుతం 4.5, అంటే గేదెకి 1/2 లీటర్ నుంచి లీటర్ ఒక ట్రిప్కి. తర్వాత క్వాలిటీ కూడా మంచి టేస్ట్ వచ్చినాయండి. టేస్ట్ కూడా వచ్చింది. గతంలో కొంచెం పాలు పలుచగా ఉండటం కావచ్చు, కాస్త టేస్ట్ తక్కువ ఉండటం కావచ్చు, అట్లా ఉండేవి. టేస్ట్ బాగా వచ్చింది. కస్టమర్స్ కూడా కొంచెం ఇంట్రెస్ట్గా తీసుకెళ్తున్నారు. సార్ మీరు టీఎంఆర్ ఏ కంపెనీది వాడుతున్నారు? ట్రూ మీల్ సార్, నెల్లూరు వాళ్ళది ఇది. ట్రూ మీల్. అక్కడి నుంచి నెలకి ఒక 2 ట్రిప్పులు తెప్పించుకుంటాను నేను. వాళ్ళే పంపిస్తారు. సార్ ఇంతకుముందు మీరు టీఎంఆర్ వాడకముందు వేరే గడ్డి వేరే పోషకాలు వాడేవాళ్ళు. సో వాటి యొక్క పాల దిగుబడి ఎలాగో ఉండేది. ఇప్పుడు టీఎంఆర్ వాడిన తర్వాత మీకు పాల దిగుబడి యొక్క లాభం ఎంత వస్తుంది? పాల కేంద్రానికి పంపిస్తే లీటర్కి 50 రూపాయలు 52 రూపాయలు అట్లా వచ్చేది. అప్పుడు 6 లోపు అట్లా ఉండేది, 6 లోపు పర్సెంటేజ్ ఉండేది ఫ్యాటు. ఇది వాడటం వల్ల ఏమైందంటే 7 నుంచి 7.5 మధ్యలో ఫ్యాట్ వస్తుంది నాకు. దాంతో ఒక లీటర్కి 10 నుంచి 12 రూపాయలు ఎక్సెస్ వస్తుంది ఒక లీటర్కి. అట్లా మొత్తం మీద చూసుకున్నట్టయితే టోటల్గా గతంలో పోలిస్తే నాకు ఒక 80 నుంచి 85 వేల రూపాయలు ఎక్సెస్ ఈ 15 గేదెల మీద నేను గెయిన్ అవుతున్నాను. ఓకే, మీకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి సార్ అవి? ఖచ్చితంగా మిగులుతున్నాయి. గతంలో వచ్చేవి బ్యాలెన్స్ అయ్యేది నాకు. పెట్టే ఖర్చు, దానాలు కానీ లేబర్ ఖర్చు కానీ బ్యాలెన్స్ అయ్యాయి. ఇప్పుడు ఏమైందంటే ఈ టీఎంఆర్ వాడటం వల్ల గతంలో నాకు 3 వర్కర్స్ ఉండేవాళ్ళు. మేత కోయటానికి ఒకళ్ళు, ఈ పని చేసుకోవడానికి 2 వర్కర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మేత కోసేది తగ్గింది కాబట్టి ఒక వర్కర్ని తీసేసాను నేను. ఇంతకుముందు గడ్డి అవన్నీ కోయడానికి ఒక వర్కర్ ఉండేవాడు, ఇప్పుడు తగ్గించేసాను అతను. ఇప్పుడు 2 వర్కర్స్తోనే నాకు ఈ పని సరిపోతుంది. ఇప్పుడు గొర్రెలు మేకలు అంటే సార్ టీఎంఆర్ తక్కువ మోతాదులు తింటాయి, ఇవి కొంచెం ఎక్కువ మోతాదులు తింటాయి. ఖచ్చితంగా తింటాయి. మీకు ఎంత ఖర్చు అవుతుంది సార్? సార్ ఇప్పుడు లీటర్ల ప్రకారం చూసుకుంటే ఇప్పుడు పాలకి ప్రతి 4 లీటర్లకి 5 కేజీలు టీఎంఆర్ ఇవ్వాలి. ప్రస్తుతం నాకు దానాకి నెలకు 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. గతంలో 1,50,000 1,60,000 అయ్యేది. 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ పైన 50-60 వేలు కూడా దానా పరంగా మిగులుతున్నాయి. పాల పరంగా చూసుకున్నట్టయితే పాలు క్వాంటిటీ పెరిగింది, క్వాలిటీ కూడా పెరిగింది. ఆ ప్రకారంగా చూసుకున్న ఒక 80-85 వేలు నాకు ప్లస్ అయినాయి. సో టోటల్గా ఒక 1,50,000 రూపాయలు నేను మంత్లీ గెయిన్ అవుతున్నాను. ఈ విషయంలో నేను గట్టిగా చెప్పగలను. ప్లస్ నేను బాడీ మెయింటెనెన్స్కి వచ్చేటప్పటికి ఏం చేస్తానంటే పచ్చిగడ్డి ఎండుగడ్డి వాడుకుంటానండి నేను. బాడీ మెయింటెనెన్స్ ఓన్లీ పాల వరకే ఇది. పాల ఉత్పత్తికి టీఎంఆర్ వాడుకుంటాను. వాటి బాడీ మెయింటెనెన్స్కి 2 పూటలు పచ్చిగడ్డి ఇస్తాను, ఎండుగడ్డి ఇస్తాను. సో బాడీ బ్యాలెన్స్ అవుతుంటుంది. నేను పెట్టిన దానాతో నాకు పాలు వస్తుంటాయి అన్నమాట. ఓకే, గ్రేట్. ఇప్పుడు ఈ టీఎంఆర్ ఉంది కదండి, అందులో పోషక విలువలు ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా అందులో గతంలో నేను మిగతా దానాలు వాడినప్పుడు కాల్షియం ఒకటి, మినరల్ మిక్చర్ ఒకటి, బెల్లము, తర్వాత సాల్ట్, ఇవన్నీ బయట నుంచి ఇచ్చేవాడిని అండి నేను. ఖర్చులన్నీ తగ్గిపోయినాయి. ఈ మొత్తం టీఎంఆర్లోనే వస్తుంది కాబట్టి ఇక నేను బయట నుంచి వాటికి ఏమి న్యూట్రిషన్ ఇవ్వట్లేదు. ఇది సరిపోతుంది నాకు. సో ఆ ఖర్చులు కూడా మిగులుతున్నాయి మనకి అన్నమాట. ఇప్పుడు మనం ఇది వేసుకున్న టీఎంఆర్ వేసుకున్న తర్వాత మనకి ఎన్ని లీటర్స్ వస్తుంది? ఖచ్చితంగా ఇంతకుముందు గతంలో ఈ 15 కలిపి 60 లీటర్లు అట్లా వచ్చాయి. ఇప్పుడు 70 నుంచి 75 లీటర్ల వరకు ఒక పూటకి పెరుగుతుంది నాకు.